హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒకప్పుడు రుద్రగిరి అనే రాజ్యానికి వీరసేన అనే ఓ శక్తివంతమైన రాజు పాలించేవాడు. నాకంటే బలవంతుడు, పరాక్రమవంతుడు ఎవరూ లేరని అతని అహంకారం. అలాగే అతనికి బలమైన సైన్యం, గొప్ప కోట, నమ్మకమైన మంత్రివర్గం ఉండేది. కానీ అదే ఒక సమస్య. కారణం వాటిని చూసుకుని రాజుకి అహంకారం. ఒకరోజు రాజ్యానికి రుద్రగిరి సీక్రెట్ ఏజెంట్ రావడం జరిగింది. అతను రాజుకు చెప్పాడు, మహారాజా, శత్రురాజ్యానికి చెందిన రాజు విక్రమసేనుడు మీ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. దయచేసి కోట రక్షణను బలపరచండి అని చెప్పాడు. కానీ వీరసేన మహారాజు తన బలంపై గర్వం కలిగి ఉండడం వల్ల, ఈ కోట ఏ రాజుకైనా దొరకని ఒక అద్భుతమైన బలమైన కోట. నా సైన్యం చాలా శక్తివంతమైనది, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అని నవ్వి దానిని పట్టించుకోలేదు. కానీ రాజు విక్రమసేనుడు చాలా తెలివైన రాజు. అతను ముందుగా కోటలోనికి రహస్యంగా ప్రవేశించే మార్గాలను తెలుసుకున్నాడు. కొన్ని నెలల పాటు అతని గూఢాచారులు కోటలోని బలహీనతలను గమనించారు. కోట చుట్టూ ఉన్న గోడలలో కొన్ని భాగాల్లో బలహీనంగా ఉండడంతో అక్కడ దాడి చేస్తే కోటను సులువుగా కూల్చేయొచ్చునని తేల్చారు. ఒక రాత్రి రాజు విక్రమసేన తన సైన్యంతో ఆకస్మికంగా దాడి చేశాడు. అప్పటి వరకు రాజు వీరసేన ఆహారము, సైనిక వ్యూహము, ఆయుధాలు ఏవీ సిద్ధం చేసుకోలేదు. సైన్యం కూడా అనుకోని దాడి కారణంగా భయపడి పారిపోయారు. కోట గోడల బలహీనమైన ప్రదేశాన్ని గుర్తించిన శత్రువులు అక్కడే దాడి చేసి కోటలోనికి ప్రవేశించారు. వీరసేన రాజు చివరకు దాడికి నిలవలేకపోయారు. శత్రువు రాజ్యాన్ని పూర్తిగా చేజిక్కించుకున్నాడు. తన సైన్యం పరాజయం చెందిన తర్వాత రాజు, మంత్రి, కొద్దిమంది అనుచరులతో రాజ్యం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజు ఒక కొండ మీద ఆశ్రయం తీసుకొని తల పట్టుకుని కూర్చొని తన మంత్రిని చూసి అన్నాడు, నేను ముందుగానే కోట రక్షణను బలపరిచినట్లయింటే ఈ రాజ్యం ఇంకా నా చేతిలోనే ఉండేది కదా. కానీ ఇప్పుడు అర్ధరాత్రి తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏమి లాభమని బాధపడ్డాడు. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు. ప్రమాదాన్ని ముందే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఎంత పెద్ద మనిషి అయినా కుప్పకూలిపోవాల్సి. పెద్దలు ఎన్నో ముఖ్యమైన విషయాలను, జీవిత పాఠాలను అతి మామూలు మాటల్లో సామెతల రూపంలో చెప్పారు. వాటిని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే జీవితంలో బాధపడే పరిస్థితులు రావు. ఏదైనా గడిచిపోయినా, జరిగిపోయినా, జారిపోయినా, కోల్పోయిన తర్వాత ఏమనుకున్నా, ఏమి చేసినా, ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి పరిస్థితినే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అనే సామెతలో చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో పరిష్కారం కోసం వెతికే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేమంటుంది మరో సామెత. అనాలోచితంగా మాట్లాడితే అనేక అనర్థాలు కలుగుతాయని దానికి అర్థం. ఈ విషయాన్ని భారతంలో విదురుడి నోట చెప్పించాడు వ్యాసమహర్షి. శరీరంలో విరిగిన ఎన్ని బాణాలనైనా ఏదో ఒక ఉపాయంతో తీసేయొచ్చు. కానీ నిష్ఠూరంగా ఎదుటివారి మనసులో నాటుకున్న కఠినమైన మాటలకు ఎన్ని ఉపాయాలున్నా కూడా తొలగించలేమంటాడు విదురుడు. డబ్బో వస్తువో కోల్పోతే తిరిగి ఏదోలా సంపాదించుకోగలం. కానీ మన పట్ల ఇతరులకున్న నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. ఏదైనా అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. దాన్ని పట్టుకొని పైకెదగాలి. ఆ అవకాశం తప్పిపోయిన తర్వాత దాని గురించి ఎంత అనుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ అవకాశం వచ్చినప్పుడు తెగువ, చొరవ లాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వినియోగం చేసుకోవాలి. కాలం ఎవరి కోసమో ఆగదు. దాంతోపాటే మనము ప్రయాణిస్తూ వచ్చే మార్పులకు అనుగుణంగా నడుచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రవాహం వచ్చి చేయాల్సిన నష్టమంతా చేసి వెళ్ళిపోయాక వంతెన కట్టడం వల్ల ప్రయోజనం శూన్యం. అలాంటి పరిస్థితి కలగకుండా ముందుగానే జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకోవాలి. ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు మాపు అని వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించమని చెబుతుంది శుభస్య శీఘ్రం అనే మాట. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొక సామెత. చదువుకునే వయసులో చదువు, తగిన వయసులో వివాహం, ఇలా ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరిగితేనే అందం, ఆనందం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ మీరు చూడొచ్చు.